శ్రీమాత్రే నమః. కళ్యాణ యోగం కలిగించే సోమవతి అమావాస్య కథ. కళ్యాణ యోగం కలిగించే సోమవతి అమావాస్య కథ. పూజ తర్వాత కథ చదివితే వ్రతఫలం. ఏ వ్రతమైనా ఏ పూజ అయినా పూజ పూర్తయ్యాక వ్రతకథను చదువుకుని అక్షంతలు వేసుకుని పూజ సంపూర్ణమవుతుంది. అందుకే వ్రతకథ తప్పకుండా చదువుకోవాలి. సోమవతి అమావాస్య కథ. పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయసురాలైన కూతురితో నివసిస్తూ ఉండేవారు. ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోయారు. ఒకరోజు వారింటికి ముని అతిథిగా రాగా అతన్ని గౌరవించి భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వాదం ఇవ్వమని ఆ మునిని యువతి వివాహం యోగం లేదని చెప్పాడు. అందుకు వారు కలత చెంది ఇందుకు పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని కోరారు. అప్పుడు ఆ ముని అక్కడికి దగ్గరలో ఉన్న సోమ అని ఒక సత్యవత కల ఇల్లాలు ఉంది. వారి కుమార్తె ఆమె నుంచి కుంకుమ పొందితే వివాహం జరుగుతుందని తెలిపెను. అంతటా ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమవతి దేవి ఇంటిలో ఆమెకు సహాయం చేయమని పని చేయమని పంపించారు. కొన్ని రోజుల తర్వాత సోమవతి అమ్మాయి తన ఇంటిలో పని చేయడానికి కారణమేమిటి అని అడగగా ఆ అమ్మాయి ముని చెప్పిన సమాచారం అంతా సోమవతికి తెలిపింది. అప్పుడు సోమవతి ఆ యువతికి తన పాపిటి నుంచి సగం కుంకుమ తీసి ఇవ్వగా ఆ యువతి దాన్ని ధరించెను. కొన్ని దినములుగా తర్వాత ఆ అమ్మాయికి వివాహం గడియలు ఏర్పడి కళ్యాణం జరిగింది. కానీ ఇక్కడ సోమవతి పాపిట్ల కుంకుమ తగ్గగానే ఆమె భర్తకు ప్రాణాపాయ స్థితి పడింది. అంతటా సోమవతి కఠోర నిష్ఠతో పరమశివుని ధ్యానించి రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేసి పాత్రలోని కొంచెం నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు తాగగా తన భర్తకు ప్రాణాపాయ స్థితి తొలగి పునరుద్ధుడైను. ఆనాటి నుంచి సోమవతి అమావాస్యకి విశిష్టత ఏర్పడింది. సోమవతి అమావాస్య నాడు అభిషేకం చేయలేని వారు పక్షంలో కనీసం ఒక దీపమైనా శివాలయంలో వెలిగించాలని పెద్దలు అంటారు. సోమవతి అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని తరువాత సోమవతి అమావాస్య కథను కూడా చదువుకుంటే పూజా ఫలం పూర్తిగా దక్కుతుంది. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ పక్కనున్న గంట సింబల్ కొడితే నీ వీడియో పెట్టిన ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.